చాలామందికి తెలియదు. ఒంటి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులానికి చెందిన ఒక వ్యక్తి కాదండి, పొరపాటు అర్థం. భార్య పోయిన బ్రాహ్మణుడు అని అర్థం అమ్మ. భార్య పోయిన బ్రాహ్మణుడు, ఒంటి బ్రాహ్మణుడు అంటే అర్థం అది. అంటే బ్రాహ్మణ కులానికి చెందిన ఒక వ్యక్తి కాదు. భార్య పోయిన బ్రాహ్మణుడు ఎదురు వస్తే ఏమనేవారంటే పూర్వం, ఏంటా బయలుదేరావు ఇంకా పెళ్లి చేసుకోకుండా అనేవారమ్మా. బ్రాహ్మణుడు భార్య పోతే పెళ్లి చేసుకోవాలి, పూర్వకాలంలో చేసుకునేవారు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడికి సర్వం పోయినట్టే. భార్య పోగానే యజ్ఞం చేసే అర్హత లేదు, వ్రతం చేసే అర్హత లేదు, నోము చేసే అర్హత లేదు, గంగా స్నానం చేసే అర్హత కూడా లేదు. అందుకే పూర్వకాల బ్రాహ్మణులు భార్య పోతే చేసుకునేవారు. యజ్ఞార్హత పోతుంది, బ్రాహ్మణత్వం పోయింది. భార్య కోసం, లైంగిక సుఖాల కోసం ఎవరు చేసుకోలేదండి. అజ్ఞానంతో మాట్లాడద్దు. అందుకే వాళ్ళకి అది గుర్తు చేయడం కోసం, నువ్వు బ్రాహ్మణవయ్యా ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు, పెళ్లి చేసుకోమని చెప్పడం కోసం ఒంటి బ్రాహ్మణ ఎదురొచ్చామని ఆక్షేపించేవారు. వీడు పెళ్లి చేసుకుంటాడు కదా అని వాడు ఉద్దేశం. అది లోకంలో ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు వచ్చింది. బ్రాహ్మణ కులానికి చెందిన ఒక్కడో అని అర్థం కాదు దానికి. అలా ఎక్కడా లేదు. అది కూడా ఎందుకంటే వాళ్ళు ఏమి ఏదో నిందారోపణ చేయడం కాదు, అతను గుర్తు చేయడం. నువ్వు ఇలా ఉండకూడదు, యజ్ఞం చేయాలి కదా, భార్య ఉండాలి కదా, చేసుకో. దానికి ఇంకేదో వయస్సులు మీరే, అది విపరీతమైంది, అది వేరే విషయం. అది కానీ గుర్తు చేయడం కోసం అంతే. సామెతలన్నీ అంతే, వాటికి విపరీత అర్థాలు లాగద్దు.